విశ్వాసమును తలక్రిందులు చేయుట కానీ నీ స్వార్థం కోసం కానీ ఏ సంఘాన్ని మనం విభజించకూడదు, ముక్కలు చేయకూడదు. అది స్వార్థం, అది పాపం. చదవండి. అట్టివారు మీరు పొందిన ఉపదేశమునకు విరుద్ధముగా ఉందురు. వారికి దూరముగా ఉండు. ఎవరికి దూరంగా ఉండాలా? వాళ్ళకి, సంఘానములో చీలికలు పుట్టించే వారికి మనం ఎలా ఉండాలా? దూరంగా ఉండాలా. మరి మన సహవాసం, మన ఇంటి పేరటోళ్ళు అందరూ ఇక్కడికి రండిరా, లేదా మన వర్గం వాళ్ళందరూ ఇక్కడికి రండిరా, లేదా మన ముఠా వాళ్ళందరూ ఇక్కడికి. ముఠాలు ప్రకారం సంఘ స్థాపన జరగకూడదు, విశ్వాసమును బట్టి సంఘ స్థాపన జరగాలి. కనుక దేవుని బిడ్డలారా,